ఒకవేళ మీరు గత 1 లేదా 2 సంవత్సరాలుగా ఫారెన్ వెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక కారణంతో అది జరగలేదు. కానీ ఇక ఇప్పుడు ఒకవేళ జరిగినా మిగతా ఖర్చులన్నీ పక్కన పెడితే కూడా కేవలం ఇండియన్ రూపీ విలువ పడిపోవడం వల్లే ఆ ట్రిప్ 25% ఎక్కువ ఖరీదైంది. అంతేకాదు గత 5 సంవత్సరాల్లో ఇండియన్ రూపీ యుఎస్ డాలర్తో పోలిస్తే 30% వరకు వాల్యూ కోల్పోయింది. దీంతో ఇది ప్రపంచంలో అత్యంత దారుణంగా పర్ఫామ్ ఇచ్చిన కరెన్సీస్ లో ఒకటిగా మారింది. నేను ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే రూపీ కేవలం పెద్ద దేశాల కరెన్సీ ముందు మాత్రమే కాదు, వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ లాంటి చిన్న మరియు పేద దేశాల కరెన్సీ ముందు కూడా బలహీనపడింది. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ రూపీ ఎప్పుడూ పడిపోతూనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కొందరు ఇలా అనొచ్చు, ఇదంతా ఇరాను యుఎస్ వార్ వల్లే కదా అని. నిజానికి ఆ యుద్ధమే ఇండియన్ రూపీను ఒక బ్లాక్ షీప్ లా బయటపెట్టింది. చూడండి, ఆ టైంలో యుఎస్ ఒక క్లిష్ట పరిస్థితుల్లో పడింది. వాళ్ళు చేసిన అన్ని యాక్షన్స్ తర్వాత ఒక నమ్మదగిన మిత్రదేశంగా తమ క్రెడిబిలిటీని చాలా కోల్పోయారు. ఈ యుద్ధం వల్ల వాళ్ళ ఎకనామీ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందని ప్రపంచానికి తెలుసు. అందుకే ఏషియాలోని చాలా పెద్ద దేశాల కరెన్సీ డాలర్స్ తో పోలిస్తే బలపడడం మొదలుపెట్టింది. కానీ ప్రపంచంలో 6వ అతిపెద్ద ఎకానమీ అయిన ఇండియన్ కరెన్సీ మాత్రం అలా కాలేదు. మలేషియన్ రింగెట్స్, సింగపూర్ డాలరు, చైనీస్ యువాను, తైవానీస్ డాలరు ఇవన్నీ పార్టీకి ఇన్వైట్ అయ్యాయి. కానీ మనది మాత్రం కాదు. అయితే ఇప్పుడు కొందరు ఇలా అనుకోవచ్చు, మనం విదేశాలకు వెళ్లే ప్లానే లేదు, అయితే ఇది నన్నెందుకు ఎఫెక్ట్ చేస్తుంది అని. కానీ ఇది మిమ్మల్ని లక్షల మార్గాల్లో ఎఫెక్ట్ చేస్తుంది. మీరు కొనుగోలు చేసే వంట నూనె నుంచి అమెజాన్ పార్సిల్ వరకు, మీరు చెల్లించే ట్యాక్సెస్ వరకు ప్రతి ఒక్కటి దీనిపైనే ఆధారపడి ఉంటుంది. రెడీగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు ఇండియా తన ఎకానమీను ఎలా నాశనం చేసుకుంటూ తన కరెన్సీను చంపిందో చూడబోతున్నాం. అది పూర్తి డీటెయిల్స్తో. మీకు తెలుసు, ఇండియా ఒక నెట్ ఇంపోర్టింగ్ కంట్రీ. అంటే మనం ఇతర దేశాల నుంచి కొనేది వాళ్ళకి అమ్మేదానికంటే ఎక్కువ. ఇప్పుడు ఇంపోర్ట్స్ను ఇండియన్ రూపీస్లో చెల్లించలేం, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపీకి పెద్దగా వాల్యూ లేదు. అది మన తప్పు కాదు. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆయిల్ కొనాలంటే యుఎస్ డాలర్స్లోనే కొనాలి. ఇది రూల్ కాదు, ఒక బెదిరింపుగా భావించండి. 1980sలో యునైటెడ్ స్టేట్స్ మరియు మిడిల్ ఈస్ట్ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. దాని ప్రకారం అక్కడ అమ్మే మొత్తం ఆయిల్ కేవలం యుఎస్ డాలర్స్లోనే ట్రేడ్ చేయాలి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అనేది ప్రపంచానికి ఆయిల్ హబ్ లాంటిది. ప్రపంచంలో మొత్తం ఆయిల్ పైనే నడుస్తుంది. కాబట్టి సహజంగానే అందరికీ డాలర్స్ అవసరమయ్యాయి. అలా డాలరు ప్రపంచ ట్రేడ్ కు డిఫాల్ట్ కరెన్సీగా మారిపోయింది. ఈ రోజు ప్రపంచ ఫారిన్ రిజర్వ్స్ లో 57% యుఎస్ డాలర్ రూపంలోనే ఉన్నాయి. కానీ ఇది చాలా మూర్ఖత్వంలా అనిపించవచ్చు. నేను ఇండియన్ రూపీని తీసుకొని మరో దేశం నుంచి ఆయిల్ కొనగలిగితే దాంట్లో తప్పేంటి అని. ప్రపంచంలోని 3 నాయకులు కూడా ఇదే ఆలోచించారు. కానీ యుఎస్ వాళ్ళని వేగంగా తొలగించేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇండియా విషయానికి వస్తే ఈ డాలర్ డిపెండెన్సీ నిజమైన సమస్యగా మారేది ఎప్పుడంటే మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువైనప్పుడు. ఎందుకంటే అప్పుడు మనం ఇతర దేశాల నుంచి మరింత యుఎస్డిలో వస్తువుల్ని కొనాలి. దీంతో డాలర్స్ కు డిమాండ్ పెరుగుతుంది. రిజల్ట్ గా $1 కొనడానికి మనం చెల్లించాల్సిన రూపాయల సంఖ్య పెరుగుతుంది. అలా జరిగితే మనం 2 విధాలుగా పేదవాళ్లం అవుతాం. ఎగ్జాంపుల్ గా మీరేదైనా డిమార్ట్ లో ఆఫర్ లో కొనుగోలు చేసే సన్ఫ్లవర్ ఆయిల్ అసలు ఇంపోర్టెడ్. ప్రపంచంలో సన్ఫ్లవర్ ఆయిల్ ను అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకునే దేశం ఇండియా. గత సంవత్సరంలో దీని ప్రైజు $1000 నుంచి $1400కి పెరిగింది. అంటే 17% పెరుగుదల. కానీ అదే టైంలో $1 ప్రైజు 84 నుంచి 96కి పెరిగింది. దీంతో అదే టన్ను సన్ఫ్లవర్ ఆయిల్ మనకు 33% ఎక్కువ ఖరీదైంది. ఇప్పుడు కొందరు ఇలా అనొచ్చు, అన్ని దేశాలు ఇంపోర్ట్స్ చేస్తాయి. సరే, ఇదైతే కొంచెం వ్యాలిడ్ ఆర్గ్యుమెంటే. అందుకే ఇప్పుడు మన దేశానికి ప్రత్యేకంగా ఉన్న సమస్యలను చెప్తాను. అప్పుడు అసలు డార్క్ పిక్చర్ మీకు తెలుస్తుంది. అన్ని దేశాలు ఇంపోర్ట్ చేస్తాయి. అయితే ఇండియాలో సమస్య ఏంటంటే, చూడండి, ఇంపోర్ట్స్ సమస్య కావు, కానీ 2 విషయాలు జరగాలి. మొదటిది, మనం ఇతర దేశాలతో బైలేటరల్ ట్రేడ్ పెంచాలి. రష్యా, ఇరాన్తో మనకు ఉన్న అద్భుతమైన సిస్టమ్ లాగానే. దాని గురించి కాసేపట్లో అయితే చెప్తాను. రెండవది, మన ఎక్స్పోర్ట్స్ కూడా ఒకేసారి పెరుగుతూ ఉండాలి. ఎక్స్పోర్ట్స్ గ్రోత్ ఇంపోర్ట్స్ గ్రోత్ కంటే వేగంగా ఉంటే డాలర్ డిపెండెన్సీ తగ్గడమే కాకుండా చైనాలా సర్ప్లస్ నేషన్ గా మారే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసే దేశం. కానీ అసలు సమస్య ఏంటంటే ఈ 2 జరగడం లేదు. మొదటిగా యుఎస్ డాలర్ పైన మన డిపెండెన్సీ విపరీతంగా పెరిగింది. ఇండియా తన ఆయిల్లో చాలా భాగాన్ని ఇంపోర్ట్ చేస్తుంది.
2015లో ఈ డిపెండెన్సీను తగ్గించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ ప్రకటించిన టార్గెట్ ఏంటంటే 2022 నాటికి మన టోటల్ ఆయిల్ కన్జంప్షన్లో 67% కంటే ఎక్కువ ఇంపోర్ట్స్ కాకూడదు అని. కానీ ఈ రోజు ఇండియా తన టోటల్ ఆయిల్ సప్లైలో 91% ఇంపోర్ట్ చేస్తుంది. అంటే ఈ టార్గెట్ పెట్టిన 2015 కంటే కూడా చాలా ఎక్కువ. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే ఈ ఆయిల్ సప్లై చాలా కాన్సన్ట్రేటెడ్ గా అవుతుంది. కొంతకాలం క్రితం వరకు మన మెయిన్ ఆయిల్ సప్లయర్స్ లో ఇరాను మరియు రష్యా ఉండేవి. వాళ్ళకి మనం US లో పేమెంట్ చేయలేదు. ఆ సిస్టమ్ను బైపాస్ చేసి రూపీస్లోనే చెల్లించాం. ఇది విన్ విన్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇండియా డబ్బు సేవ్ చేసేది, అలాగే ఆ రెండు దేశాలు ఇండియా నుంచి చాలా వస్తువులు కొనగలిగేవి. పైగా ఆ రూపీస్ను ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ కూడా చేసేవి. కానీ తర్వాత డాలర్ను పక్కన పెట్టడం యుఎస్కి సమస్యగా మారింది. వాళ్ళు ఇరాను మరియు రష్యా పైన శాంక్షన్స్ పెట్టినప్పుడు ఇండియా ఇక వారి నుంచి ఆయిల్ కొనలేకపోయింది. అయినా ఇండియా రష్యా నుంచి ఆయిల్ను కొనడం కొనసాగించింది. దాంతో యుఎస్ గవర్నమెంట్ ఇండియా పైన 50% టారిఫ్ విధించింది. ఇప్పుడు యుఎస్ అనేది ఇండియన్ గూడ్స్ ను అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకునే టాప్ 5 దేశాల్లో ఒకటి. ఈ టారిఫ్ వల్ల ఇండియన్ గూడ్స్ యుఎస్ఏలో మరింత ఖరీదయ్యాయి. అందుకే ఇండియాకి మరో ఆప్షన్ లేక రష్యా ఆయిల్ కొనడం ఆపి మళ్ళీ US$ సిస్టమ్కి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఇది రూపీ డిప్రిషియేషన్ కు ఒక మెయిన్ కారణం. ఇప్పుడు ఇండియా దీనిపైన డిప్లొమాటికల్లీ బలంగా పోరాడలేకపోతుంది. ఎందుకంటే చైనాల లేవరేజ్ మనకు లేదు. చైనా ఇప్పటికీ ఇరాన్ నుంచి ఆయిల్ ఓపెన్లీ కొనుగోలు చేస్తుంది. చైనీస్ యువాన్లోనే పేమెంట్ చేస్తుంది. కానీ US ఎకానమీ చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పైన భారీగా ఆధారపడి ఉంది. ఒకవేళ US చైనాకి యువాన్స్లో ఆయిల్ కొనడం ఆపండి, లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెబితే చైనా సింపుల్గా సరే ఇక మీకు చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అంటుంది. అప్పుడు చీప్ చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన బేస్ అయిన US ఎకానమీ మొత్తం కుదేలవుతుంది. కానీ ఇండియా పరిస్థితి చూడండి. మనం US ఎకానమీతో చాలా డీప్గా రూట్ అయిపోయి ఉన్నాం. మన ఫార్మా కంపెనీస్ కావచ్చు, IT ఫార్మ్స్ కావచ్చు, అన్నీ అక్కడే ఆపరేట్ అవుతున్నాయి. మనల్ని సిస్టమ్ నుంచి బయటికి నెట్టేయడం వాళ్ళకి చాలా సింపుల్ విషయం. అది మనకే చాలా ఎక్కువ నష్టం చేస్తుంది. వాస్తవానికి యుఎస్కి ఇండియా ఎక్స్పోర్ట్స్ ఇప్పటికే 3 సంవత్సరాల మ్యాక్సిమం స్థాయికి పడిపోయాయి. ఇది ఇంకా మరింత తగ్గబోతుంది. ఎందుకంటే మన IT సెక్టర్ తన రెవెన్యూలో 54% US నుంచే సంపాదిస్తుంది. అందుకే US ఇలా చెప్పగలుగుతుంది, ఇండియాకి రష్యన్ ఆయిల్ కొనడానికి అనుమతి ఇచ్చామని. అదే మాట చైనా గురించి చెప్తే ఏం జరుగుతుందో ఊహించండి. కానీ మన సమస్యలు ఇక్కడతో అయిపోలేదు. మన ఎక్స్పోర్ట్స్ మరో కథ చెబుతున్నాయి. మనము ఇంపోర్ట్స్ చేసినప్పుడు డాలర్స్ దేశం బయటకు వెళ్తాయి. కానీ ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు డాలర్స్ తిరిగి దేశంలోకి వస్తాయి. ఆ డాలర్స్ను ఇండియన్ రూపీస్గా కన్వర్ట్ చేస్తారు. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే చాలా డాలర్స్ దేశంలోకి వస్తాయి. చాలా బిజినెసెస్ తమ డాలర్స్ను అమ్మి ఎక్కువ రూపీస్ పొందాలని చూస్తాయి. దీంతో రూపీస్కు డిమాండ్ పెరుగుతుంది, కరెన్సీ స్టెబిలైజ్ అవుతుంది. అలా డాలర్ డిపెండెన్సీ వల్ల కలిగే దెబ్బ కొంతవరకు తగ్గుతుంది. మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ ఎగ్జాంపుల్కి వస్తే డాలర్ స్టేబుల్గా ఉంటే మన ఇంపోర్ట్స్ 33% కాకుండా కేవలం 17% మాత్రమే కాస్ట్లీ అయ్యేవి. నేను ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే కొంతవరకు ఇది సక్సీడ్ అయినా అది మనకు ఉపయోగపడే విధంగా కాదు. పాండమిక్ తర్వాత మన ఎక్స్పోర్ట్స్ వేగంగా పెరిగాయి. కానీ అసలు మ్యాటర్ అయ్యే మెట్రిక్ అయిన డెఫిసిట్, అంటే ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ మధ్య తేడా గత 4 ఏళ్లుగా దాదాపు అలాగే ఉంది. ఈ ఏడాది మరింత పెరిగింది. మన కొన్ని పాలసీస్ వల్ల ఒకప్పుడు గర్వంగా ఎక్స్పోర్ట్ చేసిన వస్తువుల్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగ్జాంపుల్గా ఇన్ఫేమస్ ఎథనాల్ పాలసీ వల్ల ఇండియా కార్న్ను నెట్ ఇంపోర్టర్గా మారింది. 2024లో ఇండియా ఫినిష్డ్ స్టీల్ను కూడా నెట్ ఇంపోర్టర్గా మారింది. ఎందుకంటే హైగ్రేడ్ స్టీల్ను దేశంలో తయారు చేయలేకపోయాం. పేపర్ పైన చూస్తే ఫోన్స్ మరియు ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా లీడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ సెమీ కండక్టర్స్, కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే లాంటి హై ఎండ్ పార్ట్స్ అన్నీ ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదు, కేవలం అసెంబుల్ మాత్రమే చేస్తుంది. ఇది నేను ఎవిడెన్స్తో చెప్తున్నా. ఇక్కడ చూడాల్సిన మెట్రిక్ డొమెస్టిక్ వాల్యూ యాడెడ్, అంటే ఒక ప్రోడక్ట్ ఫైనల్ వాల్యూతో ఎంత భాగం ఇండియాలో క్రియేట్ అవుతుందో అన్నమాట. ఈ సంఖ్య కేవలం 18 నుంచి 20% మాత్రమే. అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్లో 80% ఇంపోర్టెడ్ గూడ్స్ పైనే ఆధారపడి ఉంది. మొదటగా మనం ట్యాక్సెస్ భారీగా పెంచాల్సి రావచ్చు. ఎందుకంటే మన డిఫెన్స్ ఎక్విప్మెంట్లో చాలా భాగాన్ని డాలర్స్లోనే కొనుగోలు చేస్తాం.
ప్రతి బిలియన్ డాలరు డిఫెన్స్ ఇంపోర్ట్స్కు యుఎస్డి ఐఎన్ఆర్ రేట్లో 1 రూపీ డిప్రిసియేషన్ జరిగిన ట్యాక్స్ పేయర్స్ పైన ఎడిషనల్గా 100 కోట్లు భారం పడుతుంది. ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్మ్స్ ఇంపోర్టర్, అలాగే ప్రపంచంలో 4వ అతిపెద్ద డిఫెన్స్ బడ్జెట్ కలిగిన దేశం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఖర్చు ఎంత పెరుగుతుందో ఊహించండి. మన టెక్ కాంపోనెంట్స్ ను ఇలాగే ఇంపోర్ట్ చేస్తూ ఉంటే ఫోన్స్ మరియు ల్యాప్టాప్స్ ప్రతి సంవత్సరం మరింత ఖరీదవ్వవా? ఆయిల్ ధరలు పెరుగుతూ రూపీ విలువ పడిపోతూ ఉంటే షిప్పింగ్ ఖర్చులు పెరగవా? అది మిగతా ప్రతి ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ చూపదా? ఇప్పుడు ఫన్నీ విషయం ఏంటంటే 2026లో కరెన్సీ ఒక పెద్ద డిస్కషన్ టాపిక్ గా మారడానికి కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడు చేయని పని చేయడం. గత సంవత్సరం వరకు రూపీ కంటిన్యూస్ గా పడిపోతూ ఉంటే ఆర్బీఐ మార్కెట్లోకి వచ్చి తమ రిజర్వ్స్ లో ఉన్న డాలర్స్ ను అమ్మేది. ఇలా ఒక్కసారిగా డాలర్స్ సప్లై పెరగడం వల్ల $1 ప్రైజు రూపీస్ లో తగ్గేది. కానీ గుర్తుంచుకోండి, ఇది అసలు సమస్యను సాల్వ్ చేయదు. ఆర్టిఫిషియల్ గా ఎక్స్చేంజ్ రేట్ ను స్టేబుల్ గా ఉంచుతుంది అంతే. దీనికి 2 మెయిన్ కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆర్బీఐ ఇలా చేయగలిగితే తమ దగ్గర సరిపడా యుఎస్ డాలర్ రిజర్వ్స్ ఉన్నంత కాలం మాత్రమే. కానీ ఇండియన్ రూపీ పైన అంతటి డౌన్వర్డ్ ప్రెషర్ వచ్చింది కాబట్టి ఇలాగే చేస్తూ పోతే మన రిజర్వ్స్ అయిపోతాయి. అప్పుడు ఇంపోర్ట్స్ కూడా పేమెంట్ చేయలేమని ఆర్బీఐ భావించింది. ఇంకొక కారణం, 2024లో ఆర్బీఐ ఈ ఆర్టిఫిషియల్ స్టెబిలైజేషన్ ను అంతగా చేసింది కాబట్టి ఇండియా రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేటు ఆల్ టైమ్ హై అయిన 190కి చేరుకుంది. సింపుల్ గా చెప్పాలంటే 100 కంటే ఎక్కువ వాల్యూ అంటే కరెన్సీ ఓవర్ వాల్యూడ్ అన్నమాట. అందుకే ఫైనాన్స్ మినిస్టర్ రూపీ తన దారిని వెతుక్కుంటుంది అని చెప్పినప్పుడు కొంతవరకు ఆమె కరెక్టే. ఎందుకంటే ఇప్పటి వరకు రూపీ స్టేబుల్గా ఉండడానికి కారణం ఆర్బీఐ క్రచెస్ మాత్రమే. వీక్ రూపీ అనేది ఒకటే సమస్య కాదు, స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ లేకపోతే అది సమస్యగా మారుతుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? మన ముందున్న దారి ఏంటి అంటే, మొదటిగా నిజంగా మేక్ ఇన్ ఇండియా చెయ్యాలి. అసెంబ్లీ పైన కాకుండా ఎండ్ టు ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఫోకస్ పెట్టాలి. కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ప్రకటించింది, కానీ ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంది. అలాగే అది చాలా స్పెషలైజ్డ్ టెక్నాలజీ కాబట్టి మనము చేయలేము. ఇది ఎందుకు అంటామంటే, మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన సరిపడా డబ్బు ఖర్చు చేయడం లేదు. ఇది వినండి, మన జీడిపిలో కేవలం 0.7% మాత్రమే రీసెర్చ్ పైన ఖర్చు చేస్తున్నాం. యుఎస్, చైనా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు దీనికంటే 4 నుంచి 10 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. అందుకే మన దేశం క్లౌడ్, చాట్‌జీపీటీ లాంటి టెక్నాలజీస్ తయారు చేసే దేశంగా కాకుండా అవుట్సోర్సింగ్ టెక్ సపోర్టు దేశంగా మిగిలిపోయింది. మనము చైనాలా భారీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే, కొన్ని రంగాల్లో లీడ్ చేయగలిగితే ఇతర దేశాలు మన పైన డిపెండ్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు మనల్ని ఇలా భయపెట్టడం కష్టమవుతుంది. ఇది సింపుల్ పాలసీ ఫిక్స్ కాదు, ఇది స్ట్రక్చరల్ చేంజ్ కోరుకుంటుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి.